తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది. చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు గుర్తించాలని నిర్ణయించారు. 3 నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు ఆదేశం జారీ చేసింది. అప్పటి వరకు హైడ్రా కూల్చివేతలపై సందిగ్ధత నెలకొంది. చెరువులు, ఎఫ్టీఎల్ గుర్తించారా అని ఇటీవల హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సర్వే వివరాలు వెబ్సైట్లో తెలంగాణ ప్రభుత్వం పెట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ, ఎఫ్టీఎల్ పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది. చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు గుర్తించాలని నిర్ణయించారు. 3 నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. అప్పటి వరకు హైడ్రా కూల్చివేతలపై సందిగ్ధత నెలకొనింది. చెరువులు, ఎఫ్టీఎల్ గుర్తించారా అని ఇటీవల హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సర్వే వివరాలు వెబ్సైట్లో తెలంగాణ ప్రభుత్వం తొందరలోనే పెట్టనుంది. రైట్, ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాము ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాము, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అని చెప్పొచ్చు. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల పైన సమగ్ర సర్వేకు ఆదేశించడం జరిగింది. చెరువుల విస్తీర్ణము, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించింది గుర్తించాలని నిర్ణయం జరిగింది. 3 నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేతల పైన కొద్దిగా సంక్షిప్తత కొనసాగుతుంది చెప్పొచ్చు. అట్లాగే చెరువులు ఎఫ్టీఎల్ లో గుర్తించారా అని గతంలో మన హైకోర్టుకు ప్రశ్నించడం జరిగింది. అట్లాగే సర్వే వివరాలు కూడా వెబ్సైట్ లో పెట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. మొత్తానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లోని చెరువులకు సంబంధించి అట్లాగే గత పాలకులు ఆధీనములు ఏవైతే చెరువులు కబ్జా చేయడం జరిగిందో, ప్రభుత్వ భూములను కబ్జా చేయడం జరిగిందో, వీటి అన్నిటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. దీనిలో భాగంగానే హైడ్రాను తీసుకురావడం జరిగింది. అట్లాగే ఈ హైడ్రాకు సంబంధించింది గవర్నర్ అంటే ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది, జీవో కూడా జారీ చేయడం జరిగింది. మొత్తానికి గతంలో కోర్టు కొన్ని తెలంగాణ గవర్నమెంట్ పైన అక్షింతలు వేయడంతో ఇప్పుడు ఈ సమగ్ర ఏదైతే సర్వేకి సంబంధించి మొత్తం హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఈ చెరువులకు సంబంధించిన విస్తీర్ణత ఎంత, వీటి వివరాలన్నిటినీ ప్రభుత్వం
తమ ఆధీనంలో పెట్టుకున్న తర్వాతనే కూల్చివేతలకు సంబంధించింది వెళ్లాల్సిన అవసరం ఉంది అనేది గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. ఎందుకంటే కోర్టు గతంలో ప్రశ్నించినప్పుడు ఈ వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర లేకపోవడంతోనే ఇప్పుడు ప్రభుత్వం ఆ, ఆ, ఈ సర్వే చేయడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి తెలంగాణలో కొన్ని రోజులు మాత్రం, తెలంగాణ కాదు, హైదరాబాద్ లో కొన్ని రోజులు మాత్రం కూల్చివేతలకు కొంత విరామం దొరికిందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మూసీ నది శుద్ధి పేరుతో జరుగుతున్నది, మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలకు సంబంధించింది, వీటన్నిటిపైన ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. మంత్రులతోనే ఒక కమిటీ వేయడం జరిగింది. అట్లాగే మూసీకి నిర్వాసితులకు సంబంధించిన ఎవరైతే ఉందో వాళ్లకు సంబంధించిన ఉపాధి కల్పించడానికి కూడా ఒక కమిటీని వేయడం జరిగింది. మొత్తానికంటే ఈ గవర్నమెంట్ ఒక క్రియాశీలకంగానే చెరువుల పైన కానీ మూసీ పరిశుద్ధికి సంబంధించింది కానీ మొత్తం ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ చెరువులకు సంబంధించిన నైజాం పరిపాలనలో ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల పరిస్థితి ఏంటి, మొత్తం చెరువులు ఎన్ని ఉన్నాయి, చెరువులు ఎక్కడెక్కడ కబ్జా జరిగింది, ఆ కబ్జాలో ఎవరెవరు ఏ వ్యాపారవేత్తలు ఏ విద్యావేత్తలు భూములు కబ్జా చేయడం జరిగింది, వీటన్నిటిని వివరంగా గవర్నమెంట్ తీసుకున్న అనంతరమే కూల్చివేతలకు సంబంధించి హైదరాబాద్ ముందుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పొచ్చు. అవినాష్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాము.